లక్ష్మణరావు గారు మీకు ఒక ప్రశ్న ఉంది. మీరు ఢిల్లీ వెళ్ళి అంత దూరం వెళ్ళి అమిత్ షా గారిని అడిగింది సిఆర్పిఎఫ్ జవాన్లు కావాలనా? ఇంకేం లేవా మీ డిమాండ్? జవాన్ల కోసమే కాదండి, మీకు డిమాండ్ ఇంకేం లేవా? దేవుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఏం కావాలంటే నేను ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాను, నన్ను ఎస్ఐ చేయండి అన్నట్టుంది. డీజీపీ కావాలి. వాస్తవానికి అనేది అది వన్ ఆఫ్ ది పార్ట్. అది ఓన్లీ సిఆర్పి జవాన్ల గురించి నేను అట్లా. ఇక్కడ మాకేమైతే 24 సీట్లు ఇచ్చారో ఈ 24 సీట్లు మేము గెలిస్తే మరి బీజేపీ కూడా ఇప్పుడు 10 ఎమ్మెల్యే సీట్లు అడుగుతుంది, 6 ఎంపీ అడుగుతుంది. కానీ వాళ్ళు దాదాపుగా ఒక 7-8 గెలిచారనుకోండి, మేము ఒక 24లో కనీసం ఒక 22 గెలుస్తాం అనుకోండి. 29 స్థానాలు అంటే మామూలు విషయం కాదు కదా. రేపు ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుంది. పవర్ షేరింగ్ అనడానికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుంది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి కూడా నాకు తెలిసి దీనికి ఒప్పుకున్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసినంత వరకు టీడీపీ ఎలా లేదన్నా వాళ్ళు పోటీ చేసిన ఇప్పుడు మాకు 24, 10, 35 పోతే ఖచ్చితంగా 140 స్థానాల్లో పోటీ చేస్తారు. ఈ 140 స్థానాల్లో వాళ్ళు మేము కలిపి మా యొక్క బలం ఏదైతే బీజేపీ జనసేన బలంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కీ రోల్ అవుతారు, కింగ్ మేకర్ అవుతారు. ఖచ్చితంగా మనం ఏదైతే మరి కర్ణాటకలో చూసామండి, కర్ణాటకలో చేరి ఏదైతే ఆ ప్రభావం కుమారస్వామి గారి ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ కూడా లక్ష్మణరావు గారు ఆయన 7 ఎమ్మెల్యే సీట్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా లక్ష్మణరావు గారు ఒక నిమిషం అండి. వ్యూహాత్మకంగా వెళ్తున్నారని మేము భావిస్తాం. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. మీరు ఈ సీక్రెట్స్ అన్ని ఇలాగా డిబేట్ ముఖంగా చెప్పేసి అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఎంబడే పట్టేస్తారు, వాళ్ళు ముందరకాళ్ళకి బంధాలు వేస్తారు. వాసుదేవన్ గారు నా యొక్క ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల రచన ఏంటంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఏమని 2009లో మనం ఏదైతే ఆశించామో 2009లో మనం ఏదైతే ఆశించామో రాజాధికారి ఖచ్చితంగా 2024లో మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. నేతి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంత బలకొద్ది చెప్పారంటే ఇది మామూలు విషయం కాదు.